కలుపుకొని పోతేనే అందరినీ సమానత్వంగా చూస్తేనే ఈ రాజ్యం చల్లగా ఉంటుంది. కానీ పుట్టిన పాపానికి పెరిగిన పాపానికి మనుషులను చూసి వీడా వాడా అని చెప్పి అణచివేయాలని ప్రయత్నం చేస్తే, అసత్యపు ప్రచారాలు చేస్తే, చిన్న చూపు చూస్తే, తెలియకుండా గోడసాటు నుండి వెకిలి చేష్టలు చేస్తే, అవమానాలు గురి చేయాలని ప్రయత్నం చేస్తే, నా పేరు వస్తలేదు కదా వాళ్ళ మీద పోతా కదా అని చెప్పి చేస్తే సమాజం మేల్కొని ఉంది. ఇక్కడ తెలంగాణ సమాజం చూస్తూనే ఉంది ఇక్కడ. కనుక అలాంటి ప్రక్రియలు మంచి కాదు. మళ్ళీ ఈ రాష్ట్రంలో అలాంటి ఉద్యమాలు పుట్టొద్దు, ప్రాణాలు పోవద్దు, సుభిక్షంగా ప్రశాంతంగా ఉండాలంటే ఎవరు పరిపాలించినా ఆ పరిపాలన అనేది పారదర్శకంగా ఉండాలి తప్ప పుట్టిన పాపానికి అణచివేలేటువంటి ప్రయత్నాలు జరగొద్దు. అది మంచిది కాదు సమాజానికి. ఇన్ని ఉద్యమాలు ఎందుకు వచ్చినాయో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సింది. నక్సల్బరీ పోరాటం నుంచి, సాయుధ పోరాటం నుంచి, తెలంగాణ పోరాటం నుంచి ఎందుకు వచ్చినాయి? అసమానతలు ఉన్నందుకే, అవమానాలు ఉన్నందుకే, అణచివేత ఉన్నందుకే ఇవన్నీ ఉట్టుకొచ్చినాయి. కనుక ఈరోజు మరొక ఉద్యమానికి పురుడు పోయకముందే నాయకులందరూ పార్టీలు జాగ్రత్త ఉంటేనే మంచిగా ఉంటుంది. కనుక నేను ఇదే మహబూబ్నగర్లో మా నాన్నను 69లో కత్తిపోట్లకు గురి చేస్తే పోలీసులు 69 ఉద్యమంలో మేము పెరుగుతున్న క్రమంలో తెలంగాణ గురించి సచ్చినా సరే బిడ్డ చివరి వరకు ఉన్నామని చెప్పిండు మా నాన్న. చివరి వరకు ఉన్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం. నాయకత్వం వహించిన మా నాయకుడు కేసీఆర్ గారు రమ్మంటే ఉద్యమాల్లోకి వచ్చినాం. కానీ ఎక్కడనో హైదరాబాద్లో విలాసవంతంగా ఉండాలంటే ఇక్కడ ఉండలే. నా జిల్లా రైతాంగం ఉన్న జిల్లా, పేద జిల్లా, వలసల జిల్లా, దీన్ని బాగు చేసుకోవాలని వచ్చినాం. 10 సంవత్సరాలు కన్న కష్టాలు పడ్డాం. ఎన్ని అసత్య ప్రచారాలు, ఎన్ని బూటక మాటలు, ఎన్ని రకాలుగా చేసినా ప్రజలు నమ్మి ఓట్లు వేసినా మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మేమే అధికారంలోకి వస్తాం. మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మేము గెలుస్తాం. ఖచ్చితంగా మిగతా పనులు పూర్తి చేసుకున్నాం. మిగతా పనులు పూర్తి చేసుకొని నన్ను నమ్ముకున్న వాళ్ళను, నా జిల్లాను, నా కాన్స్టిట్యూన్సీని బాగు చేసుకోవాలని ముందుకు పోతా ఉన్నాం. ఎన్ని బెదిరింపులు, ఎన్ని కేసులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు చేయాలని, మీడియాలను అడ్డం పెట్టుకొని అవమానాలు చేయాలన్నా, కొంతమంది మీడియాను పెట్టుకొని అసత్య ప్రచారాలు చేయాలన్నా